కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు పనిచేసేటోళ్ళకే దెబ్బలు తాకుతుంటాయి పాపం. తెలంగాణ మంత్రి పొంగులేటి సీను సారు ఖమ్మం జిల్లాల వరద బాధితులను మందలించేందుకు పోతే గిట్లయిందోళ్ళ. ఖమ్మం జిల్లాల వరద బాధితులను హెలికాప్టర్ తెప్పించి కాపాడలేకపోవచ్చు కానీ ఇంటింటికి కలదిరిగి కాపాడుకుంటా అని కలలుగన్న పొంగులేటి సార్ కలలు కళ్ళైపోయినాయి కదా పాపం. కరుణగిరికి వెళ్ళి వరద వంగి ఇళ్లలోకి వస్తే వరద బాధితులను మందలిచ్చి ధైర్యం చెప్దామని ఇట్లా బండి మీద పోయిండు సారు. ఆ వానలకు రోడ్లన్నీ బురద బురద అయిపోయినాయి. ఇక అండుదేలి బండి స్కిడ్ అయిపోయి పాపం మలసకపడ్డాడట సార్. ఇక మోకాలకు దెబ్బ తగిలింది. ఇక కుంటుకుంటేనే ఇంటికి వచ్చిండు సారు. ఇంటికి వచ్చినాక డాక్టర్లు వచ్చాక సారు కాలుకు పట్టి కట్టిర్రు ఇట్లా. పబ్లిక్ను పరామర్శిద్దామని పోయి మిమ్మల్ని పబ్లికే పరామర్శించేటట్టు చేసుకుంటారుగా సారు. ముందే సాయం సరిగా అందుతలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో కొందరి ప్రాణాలు పోయినాయి. విగ్రహాల మీద పూలు జల్లేతందుకు హెలికాప్టర్లు దొరికినాయి. మంత్రులు జిల్లాల టూర్లు వేయనీకే హెలికాప్టర్లు దొరికినాయి. ఆపతి కాలంలో పబ్లిక్ను కాపాడనీకే మీకు హెలికాప్టర్లు దొరకలేదా? తిండి తికాన లేక మేము తిప్పల పడుతుంటే మా గోసలు మీకు పట్టాయని ఖమ్మం పబ్లిక్ కూడా మండిపడబట్టే. ఇటువంటి టైంలో పాపం సార్ కాలుకు దెబ్బ తగిలి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పే వరకు నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు అయిపోయిందట సార్ పరిస్థితి. పాపం నిజంగా దెబ్బ తగిలినా కూడా ఇంట్లుండే తాందుకే ఇట్లా చూయిస్తుండని ఎక్కిరియా పట్టిర్రు. పాడైపోను సారు ఆ బండి నడపకుండా అయిపోతుండే. అట్టిగా మలసకప్పడి మందిలో బదనం కాబట్టి అని అనుకుంటున్నారట పొంగులేటి సార్ అభిమానులు.